నమస్తే వెల్కమ్ టు మెగా నైన్. నేను ఎక్కడ ఉన్నా నా వాళ్ళ కోసం ఏమైనా చేస్తా, ఎంత వరకైనా వెళ్తా అన్న ఈ సినిమా డైలాగ్ ను నిజం చేస్తున్నాడు ఆ నాయకుడు. నిత్యం సినిమాల్లో బిజీగా ఉండే ఆ ప్రజాప్రతినిధి నియోజకవర్గం అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చుట్టూ ఏకంగా సొంతంగా ఫైళ్లు పట్టుకుని తిరిగేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారు. ఇక తాను లేనప్పుడు కుటుంబ సభ్యులతో ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. బాలయ్య ఇలాకా హిందూపురంలో అసలు ఏం జరుగుతోంది, ఆయన తీసుకున్న చర్యలు ఏంటి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురంపై నందమూరి బాలకృష్ణ ముద్ర బలంగా ఉన్న విషయం తెలిసిందే. వరుస విజయాలతో పాటు ఎలాంటి రాజకీయ వాతావరణాన్ని అయినా తట్టుకుని నందమూరి బాలకృష్ణ విజయం సాధిస్తున్నారు. 2014లో తొలిసారి అరంగేట్రం చేసిన బాలకృష్ణ వరుసగా హిందూపురంపై తన సత్తా చాటుతున్నారు. వాస్తవానికి సినీ రంగంలో అగ్ర కథానాయకుడిగా ఉన్న నేపథ్యంలో బాలకృష్ణ నియోజకవర్గంలో పెద్దగా ఉండడం లేదన్నది వాస్తవం. ఇది 2014 నుంచి ఉన్న ఇబ్బంది. ఈ నేపథ్యంలోనే పిఎలను నియమించి ఇక్కడ సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే కొందరు పిఏలు వివాదాస్పదంగా వ్యవహరించడంతో పెద్ద దుమారమే రేగింది. అయితే సమస్యలు చెప్పుకునేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ముందుకు సాగకపోగా ఎమ్మెల్యే పిఏగా ఉన్న వ్యక్తి ప్రజల పట్ల దూకుడుగా వ్యవహరించడం, సమస్యలు చెప్పినా వినిపించుకోకపోవడం వంటివి తీవ్ర వివాదానికి దారితీశాయి. ఇక ఈ పరిస్థితి ఎక్కడకు దారితీస్తుందంటే ఏకంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోస్టర్లు పెట్టే వరకు దారితీసింది. ఇంకా ఈ విషయాన్ని గమనించిన బాలయ్య తన భార్య వసుంధరాదేవిని రంగంలోకి దింపారు. గత ఎన్నికల సమయంలో తొలిసారి వసుంధరాదేవి నియోజకవర్గంలో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వైసీపీ హయాంలోనే ఉచిత సంచార వైద్యశాలలతో పాటు ₹5కే భోజనం అందించే క్యాంటీన్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు సంచార వైద్యశాలలు, సంచార బస్సు వైద్యశాలను కూడా ఏర్పాటు చేశారు వసుంధర. పేదల కుటుంబాల్లోని పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ లో జాయిన్ చేసి వారికి చదువును అందిస్తున్నారు. ఇలా వసుంధరాదేవి ప్రజలకు చేరువయ్యారు. ప్రస్తుతం హిందూపురంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, అదేవిధంగా ఎమ్మెల్యే అందుబాటులో ఉండడం లేదని రాసి ఫ్లెక్సీలు ప్రదర్శించడంతో ఇటీవల వివాదంగా మారింది. దీనిని దృష్టిలో పెట్టుకుని రంగంలోకి దిగిన వసుంధరాదేవి నియోజకవర్గంలోనే వరుస 4 రోజుల పాటు పర్యటించారు. నియోజకవర్గం సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేయడం లేదా హిందూపురం పేరుతో కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆ విషయాన్ని కూడా వసుంధరాదేవి హైలైట్ చేస్తూ నాయకులతో చర్చించారు. మొత్తంగా చూస్తే హిందూపురంలో బాలకృష్ణ లేని లోటును వసుంధరాదేవి కొంత మేరకు భర్తీ చేస్తున్నారని చెప్పాలి.